హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను శ్రీనివాస్. చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఏమన్నా అన్నీ బాగానే ఉన్నాయి. ఏంటి డల్గా కనిపిస్తున్నావు? ఏం చెప్పమంటారు సార్? పిల్లల చదువుల గురించే సార్. మన ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా ఎడ్యుకేషన్ అయితే కరెక్ట్గా ఇవ్వాలి కదా మనం. అవును, ఇవ్వాలి. 10th వచ్చిన పిల్ల బాధ్యత. 10th పాస్ అయి ఉంది, పిల్లడేమో ఇంటర్ పాస్ అయి ఉన్నాడు. వాళ్ళేమో సివిల్స్ చదవాలనుకుంటున్నారు. మన స్టేట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థ ఏముందో, ఏ కాలేజ్ ఉందో అర్థం కావట్లేదు సార్. అదే ఆలోచిస్తున్నాను దాని నుంచి. ఇందులో ఆలోచించడానికి ఏముంది చెప్పండి. మన టైమ్ హాస్పిటల్ దగ్గర అశోక్ నగర్లో ప్రతిభా సివిల్స్ అకాడమీ ఇంటర్ ప్లస్ డిగ్రీ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశారు కదా. జంపాల సుధాకర్ గారి యొక్క సారథ్యంలో గత 23 సంవత్సరాల ఎడ్యుకేషన్ యొక్క కాంపిటేటివ్స్లో ఆయన ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు TV9 వాళ్ళు ఎడ్యుకేషన్ ఫేర్ని రేపు ఈ నెల మే 31 జూన్ 1వ తారీఖున 2 రోజులు PVP ఆపోజిట్లో SS కన్వెన్షన్ హాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ మన వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ ఫేర్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. అక్కడ మీరు ఆ ఎడ్యుకేషన్ ఫేర్కి వెళ్ళి ఆ ఎడ్యుకేషన్ ఫేర్లో ప్రతిభా సివిల్స్ అకాడమీ వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుని, అదేవిధంగా అశోక్ నగర్లో ఉన్న ప్రతిభా సివిల్స్ అకాడమీ యొక్క కాలేజీకి కూడా వెళ్ళి ఆ కాలేజీ యొక్క పరిసరాలను పరిశీలించి వాళ్ళతో ఒక ఇది తీసుకుని మన పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడం మంచిది అనేది నా యొక్క అభిప్రాయం. ఈ ఫీజులు కూడా మన మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీజులు కూడా ఈ కాలేజీ పెట్టిందే మన మధ్యతరగతి వాళ్ళకి అందుబాటు ఫీజుల్లో ఒక ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. కనుక ನೀವು ఈరోజే వెళ్ళి ఆ సార్ గారిని కలిసి మన పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడి పిల్లల్ని ఆ కాలేజీలో జాయిన్ చేయాలి. అంటే మన స్థాయికి తగ్గట్టుగా ఫీజులు ఉంటాయి కదండి, ప్రాబ్లం. ఫీజులు మన మధ్యతరగతి వాళ్ళకి అందుబాటు ఫీజుల్లోనే ఉన్నాయి. అందులో ఇబ్బంది చాలా థ్యాంక్స్ అండి, మంచి న్యూస్ చెప్పారు నాకు. ఈరోజే వెళ్ళి కంపల్సరీగా ప్రతిభా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆయన సార్ని కలిసి మాట్లాడి మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను. త్వరగా బయలుదేరింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.